మనకి స్వాతంత్రం వచ్చాక సర్లు రావు బహదూర్లు పోయినాయి. దాంతో మనం పద్మాలు రత్నాలు పెట్టుకున్నాం. ఈ ఏడాదికి పద్మాలు బూచే కాలం దగ్గరికి వచ్చింది. వాటి కోసం పైరవీలు అయిపోయి పోట్లాట్లకు వచ్చింది. అటా పద్మభూషణ్ నాకెందుకు ఈరని మీడియాకెక్కి పోట్లాడిన ఈరనారి సైనా నెహ్వాల్ని మన కాడికి పిలిపించా. నాకు పద్మభూషణ్ ఇప్పిస్తున్నారా? పద్మ విభూషణ జల్దీ చెప్పండి. నాకే గనక అంత సీనుంటే నీకు భారతరత్న ఇప్పించేవాడినిగా. అదిగాదు సైనా, నీకు నిండా 25 ఏళ్ళన్నా లేవు కదా. మార్చ్ 15th వస్తే 25 years కంప్లీట్ అవుతాయి మామాజీ. ఎంత చిన్న వయసులోనే ఇండోనేషియా సూపర్ సిరీసు, సింగపూర్ సూపర్ సిరీసు, హాంకాంగ్ సూపర్ సిరీసు, చైనీస్ తైపీ ఓపెన్, ఇండియా ఓపెన్, గ్రాండ్ ఫిక్స్ గోల్, అలా మొన్న చైనా ఓపెన్ సిరీస్ ప్రీమియర్ దాకా కొట్టుకొచ్చాను మామా. గుడ్డో గుడ్డు. ఇటా గెలవడానికి ముఖ్యంగా ఏమేం కావాలమ్మడు? స్కిల్, పట్టుదల, ఓపిక మామా. ఓపికగా ఆడి ఇన్నేసి నెగ్గుకొచ్చిందా నువ్వే. ఏడా కొంచెం ఓపిక పడితే పద్మభూషణ్ దానికదే నీ కాడికి నిన్నెతుక్కుంటా వచ్చేది కదా అంట. గొడవతో అనవసరంగా సూర్యకాంతం అని పేరు తెచ్చుకుంటివి. మానవ ప్రయత్నం మామా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మన్మే వాధికారస్య అని ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడటగా. దాని మీనింగ్ ఏంటి? అది కూడా నువ్వే చెప్పేసైనా ఎందాం. మన డ్యూటీ మనం చేయాలి, కానీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవునా? ఈడ నీ ఇంటర్ప్రిటేషన్ ఏందో. ఆట ఆడతాం, ఆడాలి, అంతే మన పని. గోల్డ్ మెడలా బ్రౌన్స్ మెడలా అది మన చేతిలో లేదు. ఓహో, అట్టగే పద్మభూషణ్ ఎందుకు ఇయ్యారని పోట్లాడతాం. ఆనాక అవార్డు వస్తుందో బ్యాడ్ నేమ్ వస్తుందో మన చేతిలో లేదని సరిపెట్టుకోవాలంటావు. అంతేనా సైనాజీ? అరవంది అమ్మైనా పెట్టదు కదా మామాజీ. అరవందే కాదమ్మా, అడగందే. నీకు కాస్త తెలుగు ప్రాబ్లం ఏమో. నా తెలుగు కరెక్టే, అడిగితే పెట్టే రోజులు పోయాయి మామాజీ. అరవాలి. అది సరేగాని ఆట పేరు బ్యాడ్మింటన్ అయినా నీకు గుడ్ మింట్ లాగా సొమ్ములు కూడా దండిగా అందించి ఉండాలే. ఈ ఫీల్డ్ లో కోచింగ్ అని ప్రాక్టీస్ అని బాగా ఖర్చవుతూ ఉంటుంది. నెట్కి బ్యాట్ కి ఉన్నట్టే మొత్తం అన్ని చిల్లులే మామాజీ. మొన్న ఇంకో చోట నేను మిషన్ ని గాను అన్నావంట. ఎస్ మామాజీ, అన్ని టోర్నీలు ఆడడానికి నేనేమన్నా మిషన్నా? క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు మిషన్ ఆడిచ్చినట్టు ఆడి కదా అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అట్టా ట్రై చేయి. తేరగా రాజ్యసభ సీటు, భారతరత్న సైతం రావచ్చు. వాకే ఇప్పుడు చిన్న బ్రేక్.